ఇదైతే పండగ రోజు పొద్దున్నే అండి. అంటే సంక్రాంతి రోజనమాట. భోగి రోజు వ్లాగ్ ఆల్రెడీ షేర్ చేశాను కదా! సో, సంక్రాంతి, కనుమ, ఇంకా మా కజిన్స్ అందరూ గెట్ టుగెదర్ అవన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా పండగ రోజు పొద్దున్నే మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకున్నాను. భోగి రోజేమో భోగి కుండలు, సంక్రాంతి రోజేమో ఇలా ఏమంటారు గదుల ముగ్గు అంటారు కదా, ఇది కనుమ రోజేమో చాప, అలాగే కనుమ తర్వాత నుంచి రథం ముగ్గు ఇలా వేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అదే ఫాలో అయిపోతూ ఉన్నాను. పిండి ముగ్గుతో వేసుకుంటే అందంగా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి దాంతోనే వేసేసాను. సండే ఆర్ మండే కావ్ అండే అన్నట్టు పండగైనా పబ్బమైనా మా డే మాత్రం పిల్లలకి పాలతో మాకు కాఫీతో స్టార్ట్ అయింది. ఇంకా కప్పులు అయితే రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను కదా అవన్నమాట. అలాగే ఈ పల్లీలు కూడా ఆర్గానిక్ పల్లీలు అవి అక్కడ తీసుకొచ్చాను. సో ఇంకా ఆ కప్పుల్లోనే పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా 1 by 1 పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. నైవేద్యాలు రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే. ఇంకా నేనేమో కెమెరా పెట్టి చేస్తున్నాను కదా, మా వారేమో అమ్మో కెమెరా పెట్టేసావా నేను కనిపిస్తాను అనుకుని ఆయన అటెన్షన్ ఫోజ్లోకి వచ్చేసారు. ఇంకా మా వాళ్ళకైతే కెమెరా ఫోబియా బాగానే ఉందిలేండి, వాళ్ళకే కాదు నాకు కూడా ఉంది. కాకపోతే ఏదో అలా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా అదే అంటూ ఉన్నాను, ఏదో కాసేపు వెళ్ళే షార్ట్ వీడియో కోసమే ఎడిట్ చేస్తున్నానులే పెట్టి అని చెప్పి అన్నాను. కానీ ఆ షార్ట్ వీడియో కోసం తీసిన వీడియోస్ లాంగ్ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే ఆ కెమెరా ఉంది అనేసరికి ఎందుకో ఒక రకమైన ఇది వచ్చేస్తుంది అనమాట, న్యాచురల్గా ఉండలేరు. ఇంకా నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు కొంచెం అలవాటైంది కాబట్టి ఓకే. మా వాళ్ళు మాత్రం కెమెరా వెనకైతే వాళ్ళు చేయాలనుకున్నది చెప్పాలనుకున్నది చాలా ఫ్రీగా ఉంటారు. వన్స్ కెమెరా పెట్టానని చూసారా ఇంకా అటెన్షన్ మోడ్లోకి వచ్చేసి ఇంకా అలా ఫార్మల్గా ఉంటారనమాట. ఇంకా అందరం 1 by 1 రెడీ అవుతూ ఉన్నాం. నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయి ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువ కాదులేండి, ఇంకా పండగ అంటే గారెలు లేకపోతే ఎలా గారెలు వేస్తూ ఇంకొక పక్కన పాలు పొంగించుకుంటున్నాను. సంక్రాంతి అంటే పాలు పొంగించుకుంటాం కదా, అదే ఊర్లో ఉంటే కొత్త బియ్యం వస్తాయి కాబట్టి అవి వేసి పొంగల్ చేస్తారు. ఇంక ఇక్కడైతే ఇది లేదనమాట. ఇంకా వచ్చిన కొత్త ఒడ్డుని చక్కగా రోట్లో దంచి ఆ పొట్టు బియ్యం ఉంటాయి కదా వాటితో పొంగల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వరకైతే మా అమ్మ నాకు ఇక్కడికి కూడా పంపించేది, ఇంక ఇప్పుడైతే ఇంకా కుదరట్లేదనమాట ఇది. సో ఇంకా మామూలుగా నార్మల్గా ఉన్న బియ్యంతోనే పాలు పొంగల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అందరం కూడా కొంచెం కొంచెం బియ్యం వేసేసి దాంట్లో. ఈసారి పండగకి అయితే మేము ఊరు వెళ్ళలేదు కదా, మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి. ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తూ ఉంటామండి ఖచ్చితంగా, అసలు మిస్ చేయకుండా ఈసారే అనమాట. ఎందుకంటే మా వారికి ఆఫీస్లో వర్క్ ఉంది, అంటే ఆయన లీవ్ అయితే పెట్టారు కానీ బట్ ఎప్పుడన్నా ఆ వర్క్ పరంగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఊరు వెళ్ళినా హడావిడిగా వచ్చేయాల్సి వస్తుందేమో. దట్టు పిల్లలకు కూడా ప్రాజెక్ట్ వర్క్స్ అవి ఇచ్చారు, వాటికి ప్రింట్అవుట్లు అవి కావాల్సి వస్తాయి. మధ్యలో మళ్ళీ వర్క్ అది పంపిస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళినా అక్కడ ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఈసారి అయితే వెళ్ళలేదు. ఇంకా మేము వెళ్ళట్లేదు, మా అన్నయ్య వాళ్ళు వెళ్ళట్లేదని మా అమ్మ వాళ్ళే పండగకి ఇక్కడికి ఊరు వచ్చారనమాట హైదరాబాద్కి. సో ఇంకా అలా ఈసారి పండగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ చేసుకున్నా కూడా ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకున్నామండి. అందరం చుట్టాలందరం కలిసాము, గెట్ టుగెదర్ అట్లా అయ్యి. ఇంకా పండగ రోజు అయితే ఇంకా చూసారు కదా ప్రసాదంగా గారెలును పరమాన్నం చేసి ఇంకా పూజ చేసేసుకుని ఇంకా అవైతే తినేసాం బ్రేక్ఫాస్ట్ కింద. లంచ్లోకి అయితే ఇంకా సింపుల్గా చేశాను, ముద్దపప్పు బెండకాయ పులుసు. ఇంకా లంచ్ అది చేసాక ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా దగ్గరలో అర్ధనారీశ్వర టెంపుల్ ఉందన్నమాట. సో ఇంక ఇక్కడికైతే వచ్చేసాము, మాకు దగ్గరే ఉంటుంది, కొండాపూర్లో ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. మెయిన్గా నాకు ఆ గుడి మీద చూసారు కదా అయ్యవారిది అమ్మవారిది ప్రతిమలు వేసి కింద ఒక్కొక్క కొటేషన్స్ లాగా రాశారనమాట, చాలా బాగా అనిపించింది. అవి నేను అన్నీ యాడ్ చేద్దామంటే కాపీరైట్ ఇష్యూ వస్తుందన్నమాట. యాక్చువల్గా షార్ట్ వీడియో షేర్ చేశాను కదా టెంపుల్ గురించి, అందులో ఆ ప్రతిమలు వాటి కింద ఉన్నవి అవన్నీ ఎడిట్ చేసి పెడితే వీడియో అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. రిస్ట్రిక్షన్స్ ఏవో ఉన్నట్టున్నాయి యూట్యూబ్ నుంచి. సో అందుకని చెప్పి ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ని మనం ఎందుకు ఇది చేయడం అని చెప్పి సో దాని ప్రకారంగా అవన్నీ యాడ్ చేయలేదు. కానీ చాలా బాగున్నాయి ఆ కింద రాసిన ప్రతి ఒక్క కొటేషన్ కూడా. సో పండగ రోజు అయితే అలా గడిచిపోయిందండి. మార్నింగ్ లేచి పూజ, ఇంకా ప్రసాదాలు, ఇంకా లంచ్ అది ఇంట్లోనే చేసి చక్కగా ఆ రోజు సాయంత్రం టెంపుల్కి వెళ్ళి ఆ డే అంతా అలా స్పెండ్ చేసాం. ఇదైతే నెక్స్ట్ కనుమ రోజు అనమాట. ఇంకా చెప్పాను కదా ఊరు వెళ్ళకపోయినా కూడా ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పి. ఇంకా ఆ టైంకి హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్న మా కజిన్స్ అందరం మా ఇంట్లో గ్యాదర్ అయ్యామన్నమాట.
ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారులేండి. బట్ అక్కడున్న కొంతమంది మాత్రం మా ఇంట్లో గ్యాదర్ అయ్యామన్నమాట. ఎక్కువ మంది ఏం కాదు. ఇంకా మేము అమ్మ వాళ్ళు వచ్చారు కదా, అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, అలాగే మా పెద్ద మేనత్త కొడుకు, ఇంకా మా పిన్ని, మా తమ్ముడు కూడా దుబాయ్ నుంచి వచ్చాడు. సో ఇంకా అందరం కలిసి గ్యాదర్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీగా పండగనైతే సెలబ్రేట్ చేసుకున్నాం. ఊరు వెళ్ళకపోయినా కూడా ఆ మిస్సింగ్ ఫీల్ లేకుండా ఇక్కడ అందరం కలిసాం కదా, చాలా బాగా అనిపించింది. ఇంక ఈ బుడ్డిదైతే మా పెద్ద బావ గారి మనవరాలు అనమాట, అంటే మా తమ్ముడు వాళ్ళ కూతురు. ఎన్ని ఆశలు వేస్తుందో ఇదైతే. ఈ సందర్భంగా నేను ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చూశాక మా ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో, నేను చెప్పే ఆ పర్సన్ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ, బట్ ఈ మాటలు మాత్రం నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక టార్చ్ బేరర్లా ఒకళ్ళు ఉంటారు కదా, అంటే ఏ కష్టం వచ్చినా వెంటనే రియాక్ట్ అవ్వడం, లేదంటే మనకంటూ ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారంటాం. ఇదిగోండి మా పెద్ద దిక్కు అయితే అదిగోండి మా బావ అనమాట, మా పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి. ఇప్పుడు హైదరాబాద్ కాదు, అమెరికా అన్న కూడా చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒకప్పుడు హైదరాబాద్ రావటం, ఇంకా అక్కడ ఉండడం, అవన్నీ అంటే కొంచెం టఫ్గానే ఉండేది. అలాంటి టైంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో ఉంచుకొని అందరినీ చక్కగా చూసుకుంటూ, వాళ్ళకి జాబ్ వచ్చి వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని చాలా బాగా చూసారనమాట. ఇంకా అసలు ఇక మాకు లైఫ్లో మేము ఏమంటారు, ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి అన్న పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే మా పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి, మా పెద్ద మేనత్త. వాళ్ళైతే ఇంకా అసలు అందరినీ ఇంకా వాళ్ళ చేతుల మీదుగా ఇది చేశారు, సక్సెస్ చేసి కెరీర్లో సెటిల్ చేశారు అన్నట్టుగా అనిపిస్తుంది మాకైతే. సో మేము వాళ్ళకి ఆల్వేస్ ఆ కృతజ్ఞతతో ఉంటాము. అన్నేసి రోజులు అలా అంతమందిని ఇంట్లో ఉంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఆ విషయంలో మాత్రం మేము వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్, ఆ కృతజ్ఞత అనేది ఉంటూనే ఉంటుంది మా లైఫ్ లాంగ్. మా పిల్లలకు కూడా మేము చెప్తూ ఉంటాం, ఇలా అప్పుడు అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ ఉన్నారమ్మా, పెదనాన్న వాళ్ళు ఇలా ఇంతమందికి ఆశ్రయం ఇచ్చి ఇది చేశారని చెప్పి. ఎందుకంటే ఆ మంచిని నలుగురితో చెప్పాలి, అది వాళ్ళకు కూడా రోల్ మోడల్గా ఉంటుంది అనమాట, పిల్లలకు కూడా. ఓ ఇలా చూసుకున్నారా, ఇలా చూసేవాళ్ళ, ఇంత ప్రేమగా ఉండేవాళ్ళ అని చెప్పి. సో అలా మా లైఫ్లో టార్చ్ బేరర్ మాత్రం మా పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి. సో ఈ వీడియో ద్వారా మీతో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం మాటలు తడబడుతున్నాయేమో కానీ, బట్ వాళ్ళంటే మాత్రం మాకు ఆల్వేస్ ఆ రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇంకా లంచ్కి అవన్నీ ఆ ప్రిపరేషన్స్ అవి కూడా క్యాప్చర్ చేయలేదు, కొంచెం హడావిడే అయింది. ఇంకా లంచ్కి అయితే చికెన్ దమ్ బిర్యానీ అదైతే బయట తెచ్చాంలేండి. ఇంకా మటన్ కర్రీ, ప్రాన్ కర్రీ, రసం, ఇంకా వెజ్కి పొటాటో కర్రీ, ఇంకా అలా చేసి చక్కగా లంచ్ని ఎంజాయ్ చేసాక ఇంకా మా తమ్ముడు అయితే మూవీకి వెళ్దామని మూవీ టికెట్స్ బుక్ చేశాడు. ఇంకా చూసారు కదా, ఇదిగోండి ఈ పాప తమ్ముడు వాళ్ళ పాప, తనేమో తమ్ముడు వాళ్ళ వైఫ్, అంటే మా బావ వాళ్ళ అమ్మాయే. ఆల్రెడీ మీతో కూడా చెప్పాను కదా మేనరికం అని చెప్పి. ఇంకా తమ్ముడు టికెట్స్ బుక్ చేశాడనమాట. సో అందరం కలిసి మూవీకి అయితే వచ్చేసాము. ఇంకా అన్నయ్యకి వదినకి ఏంటంటే ఆఫీస్ ఉండటం వల్ల వాళ్ళు లంచ్కి జాయిన్ అవ్వలేదు. ఇంకా మూవీకి అయితే వదిన జాయిన్ అయింది, అన్నయ్య అయితే నైట్ డిన్నర్కి జాయిన్ అయ్యాడనమాట. ఇంకా ఆఫీస్లో అవ్వలేదు తనకి పర్మిషన్ పెట్టడానికి. సో ఇలా ఆ టైంకి అవైలబుల్గా ఉన్న అందరం కలిసి మూవీకి అయితే వచ్చేసాం. ఏ మూవీ అనుకుంటున్నారా, ఆల్రెడీ షేర్ చేశాను ఈ షార్ట్ వీడియో అయితే. సంక్రాంతికి వస్తున్నాం అనమాట. ఈ మూవీ ఎలా హ్యాపీగా చీర్ఫుల్గా ఉందో ఆ డే అంతా కూడా మాదంతా హ్యాపీగా చీర్ఫుల్గా స్పెండ్ చేసాం. It's an attitude పొంగల్. ఇంకా రో అంతా మేమే బుక్ చేసుకుని చక్కగా మూవీని అయితే ఎంజాయ్ చేసాము. ఆ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ లాగా మా పొంగల్ కూడా బ్లాక్ బస్టర్ అయింది ఈసారి. ఇంకా ఆ తర్వాత డేస్ అన్నీ అలా స్పెండ్ చేస్తూ ఉన్నాం. అంటే కనుమ మనకి బుధవారం కదా, ఇంకా గురువారం మా పిల్లలు అయితే బీరువాని సర్దుతూ ఉన్నారనమాట. ఇంకా పండగ అంటే ఆ బట్టలు అవి ఇవి తీసి కుప్పేసామన్నమాట లోపల టైం లేక. సో ఇంకా వాళ్ళు ఏదో వస్తువు కోసం తీశారు, ఆ బీరువా అవతారం చూసి ఇంకా లేదు మేము సర్దుతామని చెప్పి మా చిన్న పాపేలండి, ఇంకా తనే మొత్తం నీట్గా సర్దుతూ ఉంది. ఇంకా అమ్మవాళ్ళు వచ్చారు కదా, వస్తూ ఊరికే రారు కదా, ఇంకా సంక్రాంతి పిండి వంటలు అవి తెచ్చారు, ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ డేస్ అయితే అలా వెళ్ళిపోయాయి. అసలు ఆ 1 వీక్ ఎలా గడిచిందో కూడా తెలియలేదు. సండే టు సండే మా వారు ఇంట్లో ఉన్నారు, పిల్లలు ఇంకా కావాల్సినప్పుడు ఏం చక్కగా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేసాం. ఇంకా కుదిరినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టైం స్పెండ్ చేసాం. అస్సలు తెలియలేదనమాట 1 వీక్ ఎలా గడిచిందో. ఇంకా ఆ తర్వాత సండే అనమాట, అంటే మొన్న లాస్ట్ సండే ఇంకా చెప్పాను కదా మా పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి అని చెప్పి వాళ్ళ ఇంట్లో గెట్ టుగెదర్ అయ్యాము. ఎందుకంటే చిత్తారమ్మ అని చెప్పి వాళ్ళకి అక్కడ గాజుల రామారం దగ్గర అమ్మవారు ఉంటారు, చిత్తారమ్మ దేవి అని. ఆ అమ్మవారికి ఎవ్రీ ఇయర్ జాతర చేస్తారనమాట. సో ఇంకా ఆ జాతర కోసం వెళ్ళాం. ఇదిగోండి మా నాన్న, మా పెద్ద మేనత్త, మా అమ్మ. ఇంకా అసలు ఆ డే కూడా ఎంత బాగా స్పెండ్ చేసామంటే, తినైతే మా పిన్ని, తనేమో మా అక్క వాళ్ళ అబ్బాయి. ఇంక ఇక్కడ చూసారా
ముని మనవరాలు జేజీ అనమాట. వాళ్ళిద్దరూ చక్కగా డాన్స్ చేస్తూ ఉన్నారు. నేను అదే నవ్వుతూ ఉన్నా. ఇది మొత్తం యూట్యూబ్లో పెట్టి, యాక్చువల్గా నేను ఆ వీడియోని పెట్టి బ్యాక్గ్రౌండ్లో జీన్స్ మూవీలో సాంగ్ ఉంది కదా, రావేనా చెలియా అని చెప్పి, అది పెట్టి ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా. మళ్ళీ తిట్టిద్దేమోలే అని ఊరుకున్నా. పెట్టద్దు అంది. సరే ఇలా ఒక చిన్న బిట్ అయితే ఇందులో యాడ్ చేశాను. ఇంకా అదే కదా ఫన్. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు పిల్లల్ని చూసేసరికి. ఇంకా ముని మనవరాలను ముద్దు చేస్తూ ఇంకా తను కూడా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇదిగోండి వీడు మా మేనల్లుడు, ఇంకా అది తమ్ముడు కూతురు, వీడేమో అన్నయ్య కొడుకు అనమాట. ఇంకా అట్లా ఎన్ని ఆశలు వేస్తుందో నా బంగారు కొండ అని చెప్పి అంటుందన్నమాట అక్కడ. ఇంకా అమ్మవారి దర్శనానికి అది వెళ్ళాం. చాలా రష్ ఉంటుందండి ఇక్కడ గుడి అయితే. బాబోయ్ అసలు లాస్ట్ ఇయర్ ఏంటంటే మేము సరే ఇంకా మామూలు దర్శనానికి వెళ్దామని నుంచున్నాం. అసలు ఎంత టైం పట్టేసిందో. ఇంక ఈసారి పిల్లలు భయపడిపోయారు. లేదు సపరేటు దీనికి వెళ్ళిపోదామని చెప్తే ఇంకా 100 రూపీస్ దర్శనానికి వెళ్ళాం. చాలా ఫాస్ట్గా అయిపోయింది. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది చూసారా, గుడి వెనకాలన్నమాట. అక్కడ ఏం మ్యాగ్నెటిక్ పవర్ ఉందో ఏమో నాకు అర్థం కాలేదు, కానీ ఇలా కాయిన్స్ పెడితే అవి నిలుస్తున్నాయి. యాక్చువల్గా గుడి వెనకాల మొక్కకూడదు అంటారు చాలామంది. నేనైతే మొక్కనులేండి, కొంతమంది అయితే గుడి వెనకాల కూడా మొక్కుతారు. ఇంకా అలా ఇక్కడ ఇలా కాయిన్స్ పెడుతున్నారనమాట. అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. జనరల్గా అదేమో సిమెంట్తో చేసిన వాలే కదా, అక్కడ కాయిన్స్ ఎలా నిలుస్తున్నాయా అన్నది కొంచెం ఇదిగా అనిపించింది. సో ఇంకా 100 రూపీస్ లైన్లో వెళ్ళాం కదా, దర్శనం ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా అక్కడ కొంచెం అలా టైం స్పెండ్ చేసాం ఆ జాతరలో. ఇంకా ఆ రోజుకైతే తమ్ముడు వెళ్ళిపోయాడు, దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇంకా తనైతే మిస్ అయ్యాడు అనమాట ఆ డేని. ఇంకా కనుమ రోజు అయితే ఇంకా అందరం కలిసి అక్కడ స్పెండ్ చేసాము. ఇంకా బావ వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా అన్నయ్య వాళ్ళు వీళ్ళు అందరం కలిసి ఆ రోజు అక్కడ స్పెండ్ చేసాం అనమాట. చూసారా వార్నింగ్ ఇస్తుంది, అసలు మామూలుది కాదు. యాక్చువల్గా షార్ట్ వీడియోస్గా షేర్ చేద్దామని చెప్పి తీసిన నేను వాటినే ఇలా లాంగ్ వీడియోగా షేర్ చేస్తున్నాను. సో అంత మెమరబుల్గా హ్యాపీగా 1 వీక్ అయితే స్పెండ్ చేసాము. అస్సలు తెలియలేదన్నమాట. ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు అంటే మా బావ వాళ్ళ బామ్మరిది వాళ్ళు, ఇంకా అందరం పెద్దమ్మ, ఇంకా అందరం ఇలా గ్యాదర్ అయిపోయాం అనమాట. ఇంకా మా అన్నయ్య వదిన కూడా లేట్గా జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఆఫీస్ వర్క్ సండే అయినా కూడా మా అన్నయ్యకి వర్క్ ఉండేసరికి వాళ్ళు లేట్గా జాయిన్ అయ్యారు. ఇంకా అందరం కలిసామంటే తెలిసిందే కదా, పిచ్చాపాటి కబుర్లు వస్తూనే ఉంటాయి. మరి ఇంతమందిని కలిసాక గ్రూప్ ఫోటో దిగిపోతే అలా ఇంకా ఫైనల్గా గ్రూప్ ఫోటో కూడా దిగాము. ఇంకా ఆ తర్వాత డిన్నర్కి అయితే ఇది ఆల్రెడీ షేర్ చేశాను కదా, డిన్నర్ మెను యమ్మీగా డిన్నర్ చేసి ఇంకా అప్పటికే 10:30 అయిపోయినట్టుంది. ఇంకా అందరం ఇంటికైతే డిస్పస్ అయిపోయాం, ఎవరింటికి వాళ్ళు. చక్కగా ఇలా అసలు ఈ 1 వీక్ ఎలా గడిచిందో తెలియకుండా హ్యాపీగా సంక్రాంతి సెలవులను అయితే ఇలా స్పెండ్ చేసామండి. పండగ అంటే 10 మంది ఉంటేనే కదా, సో అట్లా ఊరు వెళ్ళకపోయినా ఇక్కడున్న 10 మందిని గ్యాదర్ అయ్యి పండగనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము హ్యాపీగా. ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే మామూలుగా కాదు. పాల తాలికలు, గారెలు, చికెను, మటను, రొయ్యలు, బిర్యానీ, ఇంకా యమ్మీగా మామూలుగా ఫుడ్ని ఎంజాయ్ చేయలేదన్నమాట. ఇంకా అలా అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుని యమ్మీగా ఫుడ్ని ఎంజాయ్ చేసి వెళ్ళాము. సో ఇలా అండి మా పండగ అయితే ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. భోగి బ్లాగ్ కూడా షేర్ చేశాను కదా, చూడకపోతే ఒక్కసారి చూసేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much for watching and keep supporting me. Bye.